వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు టిఫిన్ కారం పూరీలు. ఎందుకంటే ఈరోజు కూరగాయలు మా ఇంట్లో కాబట్టి కారం పూరీలు వేసాను. చూడండి మా పిల్లలు ఆర్యన్ రోహన్ ఎలా ఇష్టంగా తింటున్నారో. కర్రీస్ లేనప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో సైలెంట్గా ఉంది. మార్నింగ్ అంతా వర్షం పడ్డందుకు వాటర్ అంతా ఉంది. ఇలా ఉంటుంది మన ఇంట్లో. చెట్లు ఇట్లా ఇంటి ముందు ఉన్నాయి. కరివేపాకు, చెట్లు, మేడ పైన ఇంకా చాలా పెద్ద తోట ఉంది. కానీ ఇది కొంచెం పెట్టుకున్నాము. మార్నింగ్ నా రొటీన్ టీతో మొదలవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నందుకు నేను టీ తాగుతున్నాను. దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగుతాను టీ. దానివల్ల హెల్త్కు చాలా మంచిదని తాగుతాను. కారం పూరీలు ఎలా చేయాలో చూద్దాం. హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను నేను. అందులో కారం వేసాను. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 చెంచాలు వేసాను. ఇది కూడా ఉప్పు, మేము కొద్దిగా తింటాము, ఎక్కువ ఉప్పు ఎక్కువ తిన్నాం కాబట్టి ఒక 2 స్పూన్లు వేసాను. జీలకర్ర కంపల్సరీ జీలకర్ర వేస్తాను. వీటికి వామ అయితే బాగుంటుంది. వామ తీసుకున్నాను నేను. ఒక 3 స్పూన్లు వామ తీసుకొని బాగా నలిపి వేయాలి. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ గోధుమ పిండికి. చాలా బాగుంటాయి. ఎటువంటి కర్రీస్ చట్నీలు లేకుండా కూడా ఉట్టివే తినచ్చు. ఇట్లా నలిపి వేసేయండి మొత్తము. ఈ విధంగా బాగా నలిపి వేస్తే స్మెల్ వస్తుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. ఈరోజు మా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. టిఫిన్ చాలా తొందరగా అవుతుంది. ఇది కర్రీస్ లేనప్పుడు, కూరగాయలు ఇంట్లో లేనప్పుడు మార్కెట్ వెళ్ళి తేవాలి కాబట్టి మార్నింగ్ ఈ విధంగా చేశాను. పిండిని ఇట్లా చేస్తే రొట్టెలు స్మూత్గా వస్తాయి. పూరీలు కూడా స్మూత్గా ఉంటాయి. పూరి పెద్దగా చేసి ఇట్లా 4 భాగాలు చేసుకుంటే నాకు తొందర అవుతుందండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి హడావుడిలో ఈ విధంగా చేస్తాను నేను. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టేసి పూరికి సరిపోని నూనె వేసుకోవాలి. బాగా పొంగుతాయి ఇవి. మంచిగా పొంగొచ్చారు మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది. వేడి వేడి పూరీలు రెడీ. కారం పూరీలు రెడీ. పిల్లలిద్దరూ తింటున్నారు. ఆర్యన్, రోహన్, మా మన్మళ్ళు ఇద్దరు. ఆర్యన్ చాలా ఇష్టపడి తింటున్నారు. బాగున్నాయి అంట వాళ్ళకి. మీరు కూడా చేసి చెప్పండి. మా రోహన్ బాగున్నాయి అంటున్నాడు. బాగున్నాయి అంటున్నాడు. బాగుంటాయండి, చాలా బాగుంటాయి.